హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. మీరు ఆల్రెడీ నేను మన జ్యువెలరీ అంతా చూపించిందంతా మీరు చూశారు. అంటే నిజంగానే క్వాలిటీ ఎలా ఉంది అంటే దగ్గర నుంచి చూపిస్తే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. మనకు తెలిసిన వాళ్ళ ద్వారా చూపిస్తే మీకు ఇంకా నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే తెప్పించుకున్నాక ఎలా ఉంటుందో అని భయం, క్వాలిటీ నిజంగానే ఉంటుందా ఉండదా అని భయము. అందుకని నా ఫ్రెండ్ అయినా తన దగ్గర తెప్పించుకున్నప్పుడు మీకు ఇంకొంచెం భరోసాగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా చూడొచ్చు, పేజ్లో తెప్పించుకోవాలనుకుంటే ఏదైనా అకేషన్కి అన్నట్టుగా షేర్ చేశాను కదా. సో మరి నేనేం తీసుకున్నాను మీకు చూపించారు కదా, మీ అందరికీ చూపించాను కరెక్టే. మరి మీరు ఎంతమంది గెస్ట్ చేశారో నేను ఏం తీసుకున్నాను అనేది మీరు నాకు చెప్పారో లేదో కామెంట్ సెక్షన్లో తెలియదు. సరే, ఎందుకు నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తే, అలాగే నాతో పాటు మా నైబర్స్ కూడా తీసుకున్నారు. అంటే మా ఎదురుగున్న ఉన్న నైబర్ పక్క నైబర్కి చూపించాను అనమాట. ఇలా జస్ట్ జ్యువెలరీ వచ్చిందంటే ఏదో చూడాలని ఒక ఆనందం, కొనకపోయినా ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అబ్బాయి ఈ చీర మీదకి ఇలా ఉంటుంది, ఆ చీర మీదకి అలా ఉంటుంది, పెట్టుకుంటే బాగుంటుంది కదా అని మనకి ఏదో కోరిక ఉంటుంది కదా. సో అలాగే నా ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్తే వాళ్ళు కూడా వచ్చి నాకన్నా ఎక్కువ వాళ్ళే తీసుకున్నారు ఇంకా జ్యువెలరీ. ఎందుకంటే నేను ఎప్పుడు ఏదో ఒక పేజ్లోంచి ఎక్కడో నచ్చితే తీసుకుంటూ ఉంటాను కదా. సో ఎదురుగున్న అపూర్వ కానీ పక్కన డాక్టర్ నిహిత కానీ అలాగే ఇద్దరు చూసి తీసుకున్నారు అనమాట. సో వాళ్ళు కూడా తీసుకున్నా కూడా కుదిరితే పిక్స్ షేర్ చేస్తాను, ఉన్నాయో లేదో నా దగ్గర. నావైతే మాత్రం నేను ఏం తీసుకున్నాను జ్యువెలరీ అనేది మీకు ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ముగ్గు ఇంకా మీకు చూపించాల్సినవి కూడా ఉన్నాయి, వీడియోలోను మాట్లాడుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా చాలా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న చేయొచ్చు. అంటే నేను నల్లపూసలు మీకు చూపిద్దాము ఎలాంటివి వేసుకుంటే బాగుంది. నేను ఎక్కువగా నల్లపూసలు ఇష్టపడతాను అనమాట చాలాను. అందులో నల్లపూసలు కూడా తీసుకున్నాను. నేను ఎప్పుడు మారుస్తూ ఉంటాను, నాకు ఇష్టం అనమాట నల్లపూసలు రకరకాలు వేసుకోవడం. ఎంజే జ్యువెలర్స్ చెప్పానుగా, మంజు దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉందనమాట, మొన్న చూపించాను కదా. సో అందులో నేను తీసుకున్నవన్నీ మీరు చూద్దరు. కానీ కుదిరితే ప్రైస్ కూడా యాడ్ చేస్తాను. మొన్న చాలామంది వీడియోలో ప్రైస్ కూడా అడిగారు. చెప్పానుగా, చాలా ఉండడం వల్ల దేనికి అనేది తను గుర్తుపెట్టుకుని చెప్పాలి. నేను ఎంత కన్ఫ్యూజన్ ఎందుకు, మీకు కావాల్సిన ఐటమ్ ఉంటే డైరెక్ట్గా తన్నే అడుగుతారు కదా అని చెప్పని నేను ఇంకా రోజు మీకు అమౌంట్ అది ఏం చెప్పలేదు. సో నేను అమౌంట్ అది కూడా నేను తీసుకునే ఏమైనా ఉంటే కనుక తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ చూద్దరు. కానీ జ్యువెలరీతో పాటు ఇంకా మళ్ళీ పూజ గదిలో ఏదో ఒక మార్పు చేయకుండా కుదురుగా ఉండను కదా. ఈసారి నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, కానీ మావారు ఈసారి కాదు ఇలాగే కావాలని చెప్పని ఆయన రంగంలోకి దిగారు. ఇంకా ఆయన రంగంలోకి దిగాక నేనేం చేస్తాను, ఎందుకంటే ఎవరు ఎక్కువగా ఏ పని చేస్తే వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆయన చెప్పింది నేను చేయాల్సి వచ్చింది. మళ్ళీ పూజ గదిలో ఏం మార్చాను, ఏం చేస్తున్నారు మా వారు ఏంటి అనేది మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఏదో ప్రతి వీడియోకి ముందు ఒక ముగ్గు యాడ్ చేయడం నాకు ఇష్టము. మొన్న మీకు ఈ షీట్ అది షేర్ చేశాను కదా, యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తే ఎంతమంది అంటే ఇంచుమించు ఒక 500 to 600 ప్లస్ మంది వీటి లింక్ అడిగారు, షీట్ లింక్ అడిగారు. నేనే ఆశ్చర్యపోయాను. ఇది నేను ఒక 5 years కిందటే పోస్ట్ చేశాను, అప్పుడే ఇన్స్టాగ్రామ్లో పెట్టుండాల్సింది. ఇప్పుడు షేర్ చేస్తే కూడా ఇంతమంది రెస్పాండ్ అయ్యారని నాకే అసలు ఆశ్చర్యంగా అనిపించింది. అంటే డైరెక్ట్ లింక్ పంపించేది ఉంటుందట కదా, నాకు అసలు దాని సంగతే తెలియదు, ఎలా పంపించాలి డైరెక్ట్ లింక్ అని. ఏదో ఒక గూగుల్లో చూసి మినీ చాట్ అని పంపించాను, కానీ దానికి ఆల్రెడీ 1000 డిఎమ్స్ పంపిస్తే లిమిట్ అయిపోతుందట. సో మళ్ళీ నాకు ఏం చెయ్యాలి నెక్స్ట్, మళ్ళీ ఒకవేళ నేను యూజ్ చేయాలి అంటే కనుక $25 to $50 పెయిడ్, అంటే అది పెయిడ్ యాప్ అనమాట మినీ చాట్ అనేది కూడా. సో దానికి నేను పే చేయాలట. ఫ్రీగా ఏమైనా ఉంటే బాగుంది. యాపిల్ ఫోన్తో ఏంటంటే ఏదైనా సరే అన్నీ పెయిడే ఉంటాయి, అన్నీ మనం కొనుక్కోవాలి, చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. పైగాను ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చక్కగా ఏమన్నా ఫ్రీగా వచ్చేవేమో కొన్ని యాప్స్ అనుకుంటున్నాను. నాకు అంత టెక్నాలజీ ఏం తెలియదు, వీడియో తీసామా పోస్ట్ చేసామా అని తప్ప ఇలా ఏదైనా ఉంటే డైరెక్ట్ లింక్స్ ఎలా పంపించాలి ఇవన్నీ చెక్ చేద్దాం అనుకుంటాను. ఏదో బిజీలో సగం చూస్తాను, మళ్ళీ స్కిప్ కొట్టేస్తూ ఉంటాను. నెక్స్ట్ తెలుసుకోవాలి, ఎవరైనా లింక్ అడిగిన డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోయేటట్టుగా పెయిడ్ కాకుండా పోనీ తక్కువ పెయిడ్లో ఉన్నది ఏమైనా ఉంటే చూసి ఏదైనా ప్రోడక్ట్ ఒకవేళ నచ్చినప్పుడు, ఇప్పుడు మనం కొనుక్కున్నప్పుడు ఎవరో ఒకరికి షేర్ చేయడం తప్పు కాదు కదా, ప్రత్యేకించని కాదు కదా. నేను ఏ ఓటు కొనుక్కుంటూ ఉంటాను, అక్క ఎక్కడ తీసుకున్నాను మీరు అందరూ అడుగుతూ ఉంటారు. సో అలాంటివైనా మీకు యూజ్ అయినప్పుడు నన్ను లింక్ అడిగిన వెంటనే డైరెక్ట్గా మీకు పోస్ట్ చేసేటట్టుగా ఉండేట్టుగా ఏదైనా ఉంటే చూద్దామని చెప్పని దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఒకవేళ మీరు అలా ఎవరైనా ఉంటే కనుక నాకు తప్పకుండా చెప్పండి. ఏదైనా యాప్ బాగుందా, కొంచెం తక్కువ అమౌంట్లో పే చేసేలాగా, మంత్లీనా లేకపోతే ఇయర్లీ సబ్స్క్రిప్షనా. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్కి కైన్ మాస్టర్ యూస్ చేస్తాను, అది ఇయర్లీ వన్స్ 4500 ఎంతో తీసుకుంటున్నాను. సరే ఇంకా మనకి ఎప్పటికీ వీడియోలు అప్లోడ్ చేయాలంటే కావాలి కదా అని చెప్పని
బట్ ఈ లింక్స్ కూడాకి ఎంత పే చేయాలి ఏంటని ఒకసారి చూసి చేద్దామని. ఎందుకంటే ఈ షీట్ అడిగేంత వరకు యాక్చువల్గా నేను మీషో బ్లౌజ్ ఒకటి జస్ట్ 150 రూపీస్కి మన రెడ్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నానని చెప్తే ఇంచుమించు ఒక 1500 మంది మెసేజ్లు పెట్టారు నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ బ్లౌజ్ కావాలి అని చెప్పని. నేను కొన్నప్పుడు 148 ఎంతో ఉంది, తర్వాత ఒక 10 రూపీస్ పెరిగింది 158 అంతే. అంతమంది అడిగేంత వరకు నాకు లింక్ ఇలా షేర్ చేయాలని కూడా తెలియదు యాక్చువల్గాను. సరే ఒకసారి కనుక్కొని దాన్ని నెక్స్ట్ చూసి అప్డేట్ చేయాలి. నేను ఆల్రెడీ మొన్న వైట్ స్టిక్కర్ అంటించానని చెప్పి మీ అందరికీ షేర్ చేశాను కదా. మొన్న శనివారం రోజు పూజ గది శుభ్రం చేద్దామని చెప్పని ఒక పక్క పూజ సామాన్లతో క్లీన్ చేసుకుంటూ ఒక పక్క మళ్ళీ స్టిక్కర్ అంతా క్లీన్ చేస్తుంటే మా వారు కుదురుగా ఉండక అస్సలు ఏదో ఒలిగింది, బాగోలేదు. ఇంతకుముందు ఎప్పుడు నువ్వు బ్రౌన్ షీట్ ఏదైతే అంటిస్తావో అదే బాగుంది, తీసేసే అని చెప్పని మళ్ళీ మొత్తం అంతా తీయించారు. నేను అన్నాను, నేను అంటించాను కూడా నేను తీయలేను, మీరే తీసేసేయండి అంటే అది చాలా చాలా స్టిక్ గట్టిగా ఉంటుంది, తీయడం చాలా కష్టం, పెట్టడం ఒక కష్టం అయితే తీయడం ఇంకా కష్టం, మీరు తీయండి కావాలంటే అప్పుడు నేను పెడతాను అని చెప్పని మన ముగ్గులో మిగిలిన స్టిక్కర్ ఉంటే మళ్ళీ సేమ్ దాన్నే పూజ గదిలో కూడా స్టిక్ చేసేసాను. ఆ రోజు ముగ్గులో ఒక పెద్ద షీట్ కొనుక్కుంటే నాకు ఒక చిన్న ముక్క మిగిలింది, కరెక్ట్గా పూజ గదికి సరిపడా ముక్క ఉందనమాట. దాన్ని మంచిగా కట్ చేసేసి అంటించాను. ఏంటో ఇది అంటించాక ఇదే బాగుంది అనిపిస్తుంది. ఏమో కొన్ని సంవత్సరాల నుంచి ఇలా చూడడం వల్ల బాగుందో మరేమో నాకు తెలియదు, కానీ నాకెందుకునో ఈ కలర్ నచ్చింది అనిపించింది. దానికి రంగోలీ బార్డర్స్ కొన్నాళ్ళు ఆగి పెడతాను, ప్రస్తుతానికి ప్లెయిన్గా ఉంటే బాగుంటుందని చెప్పని ఆ రోజు శనివారం పూజ గదంతా శుభ్రం చేసుకుని దేవుడి సామాన్ అన్నీ తోముకుని మళ్ళీ చక్కగా పూల అలంకరణ చేసుకుని ఆ స్టిక్ అంటించుకుని దీపారాధన చేసుకుంటే అమ్మయ్య పూజ గది కళొచ్చినట్టు అనిపించింది. ఆ రోజు వెంకటేశ్వరంకి శనివారం కదా అని చెప్పని మాల కూడా తెప్పించాను అనమాట, లిల్లీ పూల మాల కూడా తెప్పించి వేశాను. మొత్తం అన్నిటికి బొట్లు పెట్టుకుని ఇంకా అది వీడియో నేను తీయలేదు, స్కిప్ కొట్టేశాను అంతే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చేసుకుంటూ ఉన్నదే కదా. మంచిగా బొట్లు, గంధం బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ పెట్టి మంచిగా అలంకరణ చేసుకున్నాక తృప్తిగా అనిపించింది. సో బ్యాక్ టు నార్మల్ అనమాట మా పూజ గది. మళ్ళీను నేను మొన్న తీసుకున్న జ్యువెలరీ అని చెప్పాను కదా, ఏం తీసుకున్నానని చెప్పని ఫస్ట్ ఇది తీసుకున్నాను. ఇది అసలు చూసిన వెంటనే నాకు బాగా నచ్చింది. ఇవి రియల్ సీజెడ్ బీడ్స్ విత్ డైమండ్, అంటే డైమండ్ రెప్లికా లాకెట్ అనమాట. విత్ కింద కూడా సోలోస్కీ పర్ల్స్ డ్రాప్ షేప్లో, అంటే మనకి కింద హ్యాంగ్ అవుతున్నాయి కదా అవి. మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ కూడా వచ్చింది. నిజంగా ఇది ఒక్కటి మనం లాకెట్ సేమ్గా ఉంచుకొని పైన మనకి సీజెట్లో కలర్స్ ఉంటాయి, మనకి ఏం కలర్ కావాలంటే అది కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. నాకెందుకు వైట్ భలే నచ్చింది. కొన్ని డార్క్ కలర్ శారీస్ ఉన్నాయి నా దగ్గర, అంటే మంచి రెడ్, పింక్, గ్రీను, బ్లాక్ ఉన్నాయి. వాటి మీదకి యాక్చువల్గా ఇలాంటి ఒక్కటి వేసుకుంటే చాలు, లుక్ వేరే బారిపోతుంది. ఇది మనం ఏంటంటే ఓన్లీ లాకెట్ కూడా మనం తీసుకోవచ్చు. వెనకాల ఇలాగ ఎస్ హుక్ ఉంటుంది కాబట్టి, అంటే లాంగ్ హుక్ ఉంది కాబట్టి మనం ఏదైనా మన దగ్గర ఉన్నవి కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి నాకు అరౌండ్ 1900 పడింది, 1900 అలా వచ్చింది. ఇది మన ఇయర్ రింగ్స్ కావాలంటే సీజర్స్తో అయినా మనం ఏదైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగ స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నది బ్లాక్ బీడ్స్లో చిన్నవి డైమండ్ రెప్లికలా మనకి చూడండి, డైమండ్ దుద్దుల్లో ఎక్కువగా ఈ డిజైన్ ఎక్కువ హైలైట్ మనకి, వైట్ సీజెడ్ స్టోన్స్ అయినా డైమండ్స్ అయినా అలాంటివి తీసుకుని అక్కడక్కడ మనకి నల్లపూసల మధ్యలో వస్తే అసలు వేసుకుంటే ఎంత ప్రెట్టీగా ఉందంటే. ముఖ్యంగా లైట్ జ్యువెలరీ ఇష్టపడతారు చూడాలి చాలామంది, ఓన్లీ నల్లపూసలు మాత్రమే వేసుకుంటూ ఉంటారు ఆఫీస్కి కానీ డాక్టర్స్ కానీ సంథింగ్ ఎవరైనా కొంచెం ఇలా వర్కింగ్ ఉమెన్ వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఇది నాకు 700 చేంజ్కి వచ్చింది. ఇది నాకు చాలా అంటే చాలా బాగుంది. నాకు ముఖ్యంగా నల్లపూసలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు బంగారంలో అంటే మహా అంటే ఒకటి ఉంటుంది, 2 ఉంటుంది, అంతకన్నా ఉండవు కదా. ఇలాంటివి అయితే మనం ఏంటంటే ఏదైనా సంథింగ్ స్పెషల్గా ఉండే కొన్ని డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి వేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చెప్పాను ఇది సంథింగ్ 700 చేంజ్ అని. నెక్స్ట్ వచ్చి ఈ జడావు కుందన్స్లో నాకు అసలు ఈ టైప్ మెటీరియల్ నా దగ్గర లేదు. అసలు ఎంత బాగుందంటే ఇది లైట్, అంత మరీ బరువుగా ఏం లేదు, మీడియమే, పర్వాలేదు, మనం బేర్ చేయొచ్చు, అంత మరీ ఏం బరువుగా అనిపించలేదు నాకైతేను. మధ్యలో ఉండే వైట్ స్టోన్స్తో ఫ్లవర్స్ కానీ, చుట్టూరా పింక్ స్టోన్స్ కానీ, అసలు రియల్ జడావ్స్ అంటే వెనకాల ఇలా ప్లెయిన్గా ఉంటుందట, మనకు అది నమ్మకం. అంటే ప్రీమియం క్వాలిటీ అని మనం చెప్పాను కదా నేను. సో అలా ఉందంటే కనుక మంచి క్వాలిటీ. కిందన్నీ కూడా ఇలా పర్ల్స్ అన్నీ మొత్తం హ్యాంగ్ అయినట్టుగా మంచిగా వచ్చింది. అసలు పైన ఒక జడావు వచ్చింది, పింక్ జడావు, గ్రీను, వైట్, పింక్ 3 కలగలిపితే ఇంత మంచి ఇయర్ రింగ్స్ వస్తాయి. అది కూడా చాందుబాలి టైప్లో అనమాట. నాకైతే చాలా బాగా సూట్ అవుతాయి కూడాను. ఇది అరౌండ్ 1500 అలా 1600 సంథింగ్ నేను తీసుకున్నట్టు గుర్తు. చెప్పానుగా ఆ రోజు చాలా జ్యువెలరీలో ఏమేమి చెప్తామో కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పని నేను ఆ రోజు వీడియోలో చెప్పలేదు అంతేను. బట్ ఇది మాత్రం ఆసమ్ ప్రోడక్ట్ అంతే, ఒక్కటైనా పెట్టుకోవాలి అలాంటిది చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఈ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాను.
ఇది 1400 అలా ఉన్నట్టుంది. సేమ్ ఇందాక నల్ల పూసల్లో ఏదైతే మనకి స్టడ్లా ఉంటుందో బ్యాంగిల్స్లో అది వచ్చింది. డైమండ్కి ఏమాత్రం తీసిపోతున్నట్టుగా గోల్డ్ ప్లస్ డైమండ్ కలిపితే ఈ బ్యాంగిల్స్ ఏమో అన్నట్టుగా అనిపించింది. నాకు ఇది బాగా నచ్చింది. ఇందులో చూడగా నాకు కొన్ని డ్రెస్సెస్కి, కొన్ని సింపుల్ శారీస్కి ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకోవాలనిపిస్తుంది అనమాట. అందుకని అది కూడా తీసుకున్నాను. చెప్పానుగా అందులో ఏదైతే ఉందో సేమ్ ఇదే. ఒక్కొక్కసారి మనం సెట్ కింద వేసుకోవాలనుకున్నప్పుడు ఇయర్ రింగ్స్, నల్లపూసలు, బ్యాంగిల్స్ 3 అయితే వేసుకుంటే అలా ఎంత అఫీషియల్గా అంటే ఒక క్లాసీ లుక్ అంటే అని చేసి అలా వస్తున్నట్టు అనిపించింది. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. నాది 2/4 సైజ్ తీసుకున్నాను. మా ఎదురింటి ఆవిడ కూడా మొత్తం నాకనే ఇంకా ఎక్కువే తీసుకుంది. వేరే వేరే ఇంకా నల్లపూసలు ఒక 2 రకాలు, వాళ్ళ అమ్మాయికి మంచి బ్యాంగిల్స్ ఇంకా చాలా తీసుకుంది. ఇవి నేను తీసుకున్న జ్యువెలరీ మీ అందరికీ నచ్చాయని అనుకున్నాను. ఏది బాగుందో తప్పకుండా చెప్పండి. ఆ రోజు కూడా ఏది బాగుందో తప్పకుండా చెప్పండి. కావాలనుకుంటే మీరు తన ఎంజే జ్యువెల్స్ మంజుని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కావాలనుకుంటే. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.